హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మీ జాతకంలో నాగదోషం గాని, కాలసర్ప దోషాలు గాని, ఎటువంటి దోషాలున్నా లేదంటే జాతకంలో ఏవైనా సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అనుకున్నా కూడా వెంటనే మీరు గురువుగారిని సంప్రదించవచ్చు. సో ప్రస్తుతం మనకి కాలసర్ప దోషాలు, నాగదోషాలు, సామూహికంగా చేసేటువంటి నాగ ప్రతిష్టాపన కార్యక్రమాలకు సంబంధించి అనేక విశేషాలు అందించేందుకు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు నాగ ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరు వెంకటేశ్వర శర్మ గారు. గురువుగారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే గురుగారు. కార్యక్రమానికి స్వాగతం గురుగారు. అలాగే పైన మీకు లైవ్ నెంబర్స్ అనేవి స్క్రోల్ అవుతున్నాయండి. ఆ నెంబర్స్కి కాల్ చేసి జాతకపరంగా మీకు ఏ సందేహాలు ఉన్నా కూడా నివృత్తి చేసుకోవచ్చు. గురువు గారిని డైరెక్ట్గా ఎవరైనా కలవాలి అనుకుంటే కనుక హైదరాబాద్లో ఇర్రమంజిల్ మెట్రో స్టేషన్ ఆపోజిట్లో ఉన్నటువంటి మహేశ్వరి ఛాంబర్స్ ఫ్లాట్ నెంబర్ 502లో గురువు గారు అందుబాటులో ఉంటారండి. డైరెక్ట్గా కలిసి మీ సమస్యలకు పరిష్కార మార్గాలు కావచ్చు, ఏమన్నా జాతకపరంగా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు ఈ గంట సేపు లైవ్కి కాల్ చేసి గురువు గారితో మాట్లాడవచ్చు. ఒకవేళ లైన్స్ కలవట్లేదు అని అనుకుంటే కనుక మీకు స్క్రీన్ మీద నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి. ఆ నెంబర్స్కి కాల్ చేయండి. అందులో మాత్రం 9052246299 అనే నెంబర్ కనిపిస్తోంది కదండి. ఈ నెంబర్కి అపాయింట్మెంట్స్ కోసం మీరు ఫోన్ చేయాల్సి ఉంటుందన్నమాట. మిగతా వివరాలన్నీ కూడా వాట్సాప్ త్రూ మీరు తెలుసుకోవచ్చండి. అలాగే ఈ నెల 21, 24వ తేదీల్లో సామూహిక నాగ ప్రతిష్టాపన కార్యక్రమాలు జరగబోతున్నాయి. రాజమండ్రిలోని కొవ్వూరులో ఉన్నటువంటి తాళ్లపూడి వద్ద గల కనకదుర్గమ్మ దేవాలయంకి సమీపంలో అనమాట. సో వీటికి సంబంధించి గురువుగారే పూర్తి వివరాలు అనేవి అందిస్తారండి. మీరైతే చక్కగా కాల్ చేసి అన్ని సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. ఫస్ట్ కాల్ తీసుకుందాం గురుగారు. కాల్ కన్నా ముందు గురుగారు, ప్రతిసారి కూడా ఏవైనా విశేష మాసాలు వచ్చినప్పుడు, పర్వదినాలు వచ్చినప్పుడు, ఈ మధ్య కాలంలో మీరు రెగ్యులర్గా నాగ ప్రతిష్టాపన కార్యక్రమాలు సామూహికంగా పెట్టడం జరుగుతోంది. ఇప్పుడు ఈసారి 21, 24వ తేదీల్లో పెడుతున్నటువంటి కార్యక్రమాలు ఎక్కడ ఉండబోతున్నాయి, ఎలా ఉండబోతున్నాయి, ఒక్కసారి వివరంగా చెప్పండి గురుగారు. ఈ నెల 21వ తారీఖు గురువారం అయిందమ్మా. మార్చి 21 గురువారం. ఆ రోజు ఆశ్లేష నక్షత్రం. ఈ ఆశ్లేష నక్షత్రం అనేది సర్ప సంబంధమైన నక్షత్రం. ఎటువంటి నాగదోషాలు కానీ, కుజదోషాలు కానీ, సర్పదోషాలు కానీ ఉన్నట్లయితే ఈ ఆశ్లేష నక్షత్రం రోజున చేసేటువంటి పూజ 100 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. చాలా విశేషమైన ముహూర్తం అనమాట. దాని సందర్భంగా రాజమండ్రి కొవ్వూరు పక్కన కనకదుర్గమ్మవారి దేవాలయంలో, తాళ్ళపూడిలో ఉన్నటువంటి కనకదుర్గమ్మవారి దేవాలయంలో సామూహిక నాగప్రతిష్ఠా మహోత్సవం అక్కడ చేపడుతున్నామమ్మా. అట్లాగే 24వ తారీఖు ఆదివారం అయింది. అది కూడా ఆ రోజు కూడా చాలా విశేషమైన ముహూర్తం. ఆ రోజున హైదరాబాద్లో మన కోహిడా గ్రామంలో కొండ మీద వెలిసిన ప్రసన్నాంజనేయ స్వామి క్షేత్రం చాలా పవర్ఫుల్ టెంపుల్ అమ్మది. అక్కడ నిత్యం కూడా దేవతాసర్పం తిరుగుతూ ఉంటుంది. అక్కడ ఆ దేవాలయంలో కూడా 24వ తారీఖున ప్రతిష్టా మహోత్సవం చాలా యథావిధిగా, సశాస్త్రీయంగా, మంత్రలోపం, తంత్రలోపం లేకుండా ఎంతో వైభవంగా చేస్తున్నాం. అంతా వేద పండితులతో యథావిధిగా గణపతి పూజ, పుణ్యవాచన, పంచగవ్య ప్రాశన, సర్వతో భద్రమండల పూజ, నవనాగ పూజ, నాగబలి, ఇవన్నీ కూడా యథావిధిగా సశాస్త్రీయంగా చేస్తున్నాం. తప్పకుండా గురుగారు. కాలర్స్ అయితే సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్కారం మేడం. మీ పేరండి? నా పేరు శ్రీనివాస్ మేడం. శ్రీనివాస్ గారు మీ గురించేనా? అవును మేడం, నా గురించే. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 25/11/1969. టైం ఉందా అండి? నైట్ 10:30 మేడం. మృగశిర నక్షత్రము, 2వ పాదం. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? టైం ఎంత? కాలేజ్ మేడం, అది తిరుపతి దగ్గర. పిఎం. గురుగారితో మాట్లాడండి. నమస్కారం గురుగారు. మీ పాదాలు ఉన్నాను గురువు గారు. నమస్తే, చెప్పు సార్. ఏది అనుకున్నా ముందు జరగడం లేదు. నేను ముందు ఖతర్ లో ఉన్నాను, దుబాయ్ లో ఉన్నాను. వచ్చి 3 years అయిపోయింది. ఓకే. మళ్ళీ వెళ్ళే ఛాన్స్ ఉందా లేదా? ఏ అనుకుని జరగడం లేదు. జాబ్ లేదు ఇప్పుడు. నీ పేరేంటి? అంతా చదువుకుంటున్నారు. పేరు చెప్పు. నా పేరు శ్రీనివాసం సార్. ఓకే. ప్రస్తుతానికి ఏంటంటే గోచారరీత్యా అర్ధాష్టమ శని నడుస్తుంది. ఆ శని ప్రభావంలో సంవత్సరం నుంచి నీ కష్టాలు ప్రారంభమైన, అవునా? ఇంకా సంవత్సరాల పాటు శని ప్రభావం బలంగా ఉంది. నువ్వేం చేయాలంటే శనికి ఒకసారి జప తర్పణ హోమాలు చేయించు. చేస్తే బాగుంటుంది, కాలం బాగుంటుంది. జాతకం బ్రహ్మాండంగా ఉంది. కర్కాటక లగ్నం ఇది. జాతక పరంగా చాలా బాగుంది. ఎప్పుడు ప్రమాదాలు జరిగినాయా జీవితంలో నీకు? ఒకసారి జరిగింది సార్, చిన్నప్పుడు జరిగాయి. రాబోయే కాలంలో శని ప్రభావం బలంగా ఉంది. ఒకసారి శనికి హోమం చేయించు. చేస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా అన్ని రకాలుగా బాగుంటుంది. ఉంది ఖచ్చితంగా వస్తుంది. నేను చెప్పింది చెయ్యి, వెంటనే నీకు వస్తుంది ఉద్యోగం కూడా.
తప్పకుండా గురుగారు మామూలుగా అయితే మనం ఇతర దేవతామూర్తుల ప్రతిష్టలు ఏం చేసినా కూడా ప్రతిష్టాపన మహోత్సవం జరుగుతోంది, అందరూ రండి, భాగస్వామ్యులు కండి అని మాత్రం అంటారు. కానీ నాగ ప్రతిష్టాపన వరకు వచ్చేసరికి మీ అంతట మీరు మీ స్వహస్తాలతో చేసుకుంటే జాతకపరంగా ఉండే దోషాలు పోతాయని మీరు కొన్ని విధాలుగా అవగాహన కల్పిస్తూ ఉన్నారు. అంటే మిగతా దేవతామూర్తుల ప్రతిష్టకు నాగ ప్రతిష్టకు మధ్య ఉన్నటువంటి తేడా ఏంటండి? అంటే గర్భాలయంలో చేసే ప్రతిష్ట ఏంటంటే బ్రాహ్మణులు మాత్రమే చేయాలి. అది కూడా వేదం చదువుకున్న బ్రాహ్మణులు, ఉపాసనా పరులు ఉన్న వాళ్ళే దేవాలయ ప్రతిష్ట అనేది చేయాలి. అది ఎందుకంటే కింద యంత్రం ఉంటుంది, దానికి యంత్ర జపం ఉంటుంది, కొన్ని అక్షర జపం చేస్తాము, దానికి ధార పోస్తాము. ఒక పంచానికి దీక్ష 5 రోజులు 3 రోజులు దీక్షతో చేసేటువంటిది గర్భాలయ ప్రతిష్ట. ఈ ఆరామ ప్రతిష్ట వచ్చేటప్పటికి ఎవరన్నా తాగచ్చమ్మా. ఆరామ ప్రతిష్ట అనేది దానికి ఓపెన్గా ఉంటుంది, ఆ చెట్టు కింద చేస్తాం కాబట్టి అది ఎవరన్నా తాగొచ్చు, ఎవరన్నా పూజ చేయొచ్చు. గర్భాలయంలోకి వచ్చేటప్పటికి ఓన్లీ బ్రాహ్మడే, అర్చకుడు కూడా మడితో తప్ప ఎవరు పడితే వాళ్ళు గర్భాలయ ప్రవేశం చేయకూడదు, లోపలికి వెళ్ళి తాకకూడదు. ఎందుకంటే కింద యంత్రం ఉంటుంది, యంత్రశక్తి ఉంటుంది కాబట్టి ఆ యంత్రానికి నిత్యకృత్యం మడి ఆచారం ఉండాలి కాబట్టి అది అందరూ తాకకూడదు. తాకితే శక్తి వెళ్ళిపోతుంది. ఆరామ ప్రతిష్టకు వచ్చేటప్పటికి ఏంటంటే దానికి ఈ నియమాలు లేవు, ఎవరన్నా చేయొచ్చు. పైగా ఈ నాగదోషానికి సర్పదోషాలకు ఏంటంటే బలమైన దోషాలు ఉన్నప్పుడు చిన్న చిన్న పూజలు అభిషేకాలు చేస్తే ఫలితాలు రావట్లేదు. నేను చేసిన స్టడీ ప్రకారం నాగప్రతిష్ఠ చేస్తే ఎంతో వేగవంతంగా వాళ్ళ యొక్క ఫలితాలు వస్తాయమ్మా. ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎంతో వేగం. సుబ్రహ్మణ్య ఉపాసన చేసేవాడికి కూడా విపరీతమైన హీట్ వస్తుందన్నమాట, విపరీతమైన వీడి బాడీలో ఫామ్ అయిపోతూ ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి గుడి కట్టాలంటే కూడా ఎంతో వేగంగా నిర్మాణం జరిగిపోతూ ఉంటుంది. ఆయన ఎప్పుడు కూడా చాలా వేగంగా కదులుతుంటాడు. సర్పం ఎంత వేగంగా కళ్ళ ముందు వెళ్ళిపోతుంది చూడండి ఒక్కోసారి. స్వామి అంత వేగంగా ఉంటాడనమాట. ఫలితం కూడా అదే విధంగా ఎప్పుడైతే చేస్తారో సశాస్త్రీయంగా చేసినప్పుడు 40 రోజుల్లో ఫలితాలు వచ్చిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారమ్మా. నా అనుభవంలో కనీసం ఇప్పుడు 5-6 వేల మంది చేయించాను, అందరికీ కూడా సత్ఫలితాలు కలిగినాయి. 40 రోజుల్లో ఫలితాలు కలిగిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. కొంతమందికి లేట్ అవుతుంది. ఎందుకు అవుతుందంటే వాళ్ళ యొక్క చేసిన పాపపుణ్యాలను బట్టి, వాళ్ళ కర్మ ప్రభావాన్ని బట్టి ఒక నెల అటు ఇటు తప్ప ఖచ్చితంగా ఫలితం అనేది రావడం తథ్యం అమ్మ, అందులో ఎటువంటి సందేహం లేదు. అద్భుతం గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరండి? నా పేరు లక్ష్మారెడ్డి, మాది మిరియాల, గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా. మీ గురించే తెలుసుకోవాలా? మా బాబు గురించి అండి. బాబువి వివరాలు ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు పుట్టాడు? 26/4/98. 98. టైము? ఉదయం 5:15. ఎక్కడ పుట్టాడండి బాబు? మాచర్ల. గురుగారితో మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్తే, చెప్పు. మా బాబు పెళ్లి విషయం గురుగారు. జాతక పరంగా అయితే కనుక కాలసర్ప దోషం కనపడుతున్నది. అందువల్ల నువ్వు ఎంత ప్రయత్నం చేసినా పెళ్లి ముందుకు పడట్లేదు, అవునా? అడుగు. అవును గురుగారు. తర్వాత జాతకరీత్యా సప్తమాధిపతి బుధుడు నీచపడ్డాడు. తర్వాత రాహుకేతుల మధ్యలో గ్రహాలను బంధింపబడ్డాయి. అట్లాగే బ్రాహ్మణ శాపయోగం కూడా ఉంది. దీనివల్ల ఏంటంటే బ్రాహ్మణ దూషణ చేయకూడదు. ఏదైనా దేవాలయంకి వెళ్ళినప్పుడు అక్కడ అర్చకులు సరిగ్గా చేసినా చేయకపోయినా పొరపాటు ఒక బ్రాహ్మణికి ఒక మాట కూడా అనకూడదు, గుర్తుపెట్టుకోండి. అది ఒకవేళ దూషించడం వల్ల వెంటనే పాపం తగులుతుంది ఈయనకి ఒకటి. తర్వాత ఈ కాలసర్పదోషాన్ని నాగప్రతిష్ఠ చేస్తే మంచి మంచి ఫలితాలు వస్తాయి. ఇంతవరకు ఏమైనా చేయించావా? పూజలు ఏమైనా చేయించావా? కుజదోషానికి చేశారండి. ఇక్కడ మా పంతులు గారిని అడిగితే కుజదోషం అని చేయించారు. కుజదోషం లేదు. కుజదోషం అని కుజుడికి జపం చేయించి కందులు దానం ఇప్పించారు. జాతకపరంగా కుజదోషం లేదు. అబ్బాయికి 9వ స్థానంలో కుజుడు ఉన్నాడంటే కుజదోషం లేనట్టు లెక్క. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు బంధింపబడ్డాయి. దానివల్లే ఆయనకి పెళ్లి కావట్లేదు. ఉద్యోగపరంగా కూడా స్థిమితం లేదు, అవునా? ఉద్యోగం బాగానే ఉంది గారు. బాగానే ఉందంటే తన ఉన్న స్థాయి కన్నా ఇంకా స్థాయిలో హెచ్చులో ఉండాలి. ఇప్పుడున్న స్థాయి కన్నా కూడా ఇంకా 2 రెట్లు పైన ఉండాలి. కొద్దిగా వెనకబడి ఉంటాడు. అట్లా జరుగుతుందా లేదా? అంటే సహజంగా మనం ఏమనుకుంటామంటే ఉన్న వరకు తృప్తి పడకోసారి సరి బాగానే ఉన్నాలి అనుకుంటాం. కానీ ఈయన జాతకరీత్యా ఇంకా టాప్ స్థాయికి వెళ్ళాలి ఈయన. అది నేను చెప్పేది. ఇదొకటి నాగప్రతిష్ఠ ఒకసారి చేయించండి, రాబోయే కాలం మంచి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. తప్పకుండా గురుగారు. మీకు ఇంకా పూర్తిగా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్స్ ఉన్నాయండి, చక్కగా ఫోన్ చేయండి, లేదంటే మెసేజ్ ద్వారా తెలుసుకోండి, అన్ని వివరాలు చెప్తారు. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరమ్మా? మా పేరు సత్యమేనండి. మీ గురించే తెలుసుకోవాలా? పాప కోసం అండి. పాప వివరాలు ఇస్తారా?
పాప 2000 సంవత్సరాలు పుట్టిందండి. ధనిష్ట నక్షత్రం అండి. డేట్ అవి లేవా అమ్మా? డేటు సెప్టెంబర్ 12 అండి. సెప్టెంబర్ 12. టైం ఉందా? టైం అండి తెలీదండి. పొద్దున్న, మధ్యాహ్నమా, రాత్రి అదన్నా గుర్తుందా? పొద్దునేనండి 5 చిల్లరకండి. పొద్దున్న 5. సరే, గురుగారితో మాట్లాడండి. సరేనండి. చెప్పమ్మా. పాప మ్యారేజ్ కోసం అండి రాజదోషం చేయించమన్నారు, చేయించాం గురుగారు. ఓకే, ఏం చేయించావు? వస్తున్నాయి కదండి, కుదురుతలేదండి. సంవత్సరం చేసేద్దాం అనుకున్న కళ్యాణం ఉందంటారండి గురుగారు. నాగదోషం అంటే ఏం చేయించావు? ఏం పూజ చేయించావమ్మా నాగదోషానికి? నాగదోషం అండి, అభిషేకం చేయమన్నారండి. అదేనమ్మా, నాగదోషానికి అభిషేకంతో ఫలితం రాదు. ఇంకొకటి ఏంటంటే అమ్మాయి జాతకరీత్యా లగ్న దోషం ఉంది, లగ్నంలో కుజుడు ఉన్నాడు, తర్వాత శుక్రుడు నీచపడ్డాడు. గుర్తుపెట్టుకో, శుక్రుడు సకల భోగాలకు అధిపతి శుక్రుడు. ఎప్పుడైనా సరే ఆడవాళ్ళ జాతకంలో శుక్రుడు బాగుంటే వైవాహిక జీవితం బాగుంటుంది, మంచి సంబంధం వస్తుంది, తొందరగా వివాహం అవుతుంది సమయానికి. మీ అమ్మాయికి వచ్చేటప్పటికి శుక్రుడు నీచపడ్డాడు, సప్తమ స్థానంలో చంద్రుడు పడ్డాడు. ఈ రెండు కూడా లగ్న దోషం, శుక్రదోషం, చంద్రదోషం బలంగా ఉంది. సేమ్ టైం నాగదోషం కూడా ఉంది. ఈ 4 వల్ల, ఈ 4 దోషాలు ఉండడం వల్ల ఒక పట్టాన వివాహం కాదు. ఫస్ట్ నువ్వు చేయాల్సింది నాగప్రతిష్ఠ చేయాలి. తర్వాత చంద్రుడికి, శుక్రుడికి, కేతువుకి, రాహుకి, కుజుడికి, ఈ గ్రహానికి జపహోమాలు యథావిధిగా చేసినట్లయితే వెంటనే 40 రోజుల్లో ఫలితం వస్తుంది. అట్లా కాకుండా చెప్పిందినమ్మా, అట్లా కాకుండా ఏదో నువ్వు చిన్న చిన్న పూజలతో ఫలితాలు రావు. గుర్తుపెట్టుకో, ఓకేనా? సరే అమ్మా, ఇంకా మీకు పూర్తిగా వివరాలు కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాల్ చేయండి అమ్మా. చక్కగా అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవచ్చు. లేదా డైరెక్ట్గా కలవాలి అనుకున్నా కూడా హైదరాబాద్లో ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్కి ఆపోజిట్లో ఉన్నటువంటి మహేశ్వరి ఛాంబర్స్లో గురువుగారు అందుబాటులో ఉంటారు, కలవచ్చమ్మా. గురుగారు, చాలా మందికి జాతకాలు తెలియకపోవచ్చు. కొంతమందికి ఏంటంటే అసలు జాతకం అనే దాని మీద అవగాహన ఉండదు. నాగదోషం, కుజదోషం అని చెప్పి, కాలసర్ప దోషము, వీటి తీవ్రత అనేది వాళ్ళ జాతకంలో ఎలా ఉంది అనేటువంటి ఏ లక్షణాలను బట్టి వాళ్ళు వీటితో బాధపడుతున్నారు అని ఎవరికి వాళ్ళు గుర్తుపట్టడం ఎలా? ఇప్పుడు నేను చెప్పేది ఏదమ్మా, మనకు చాలా కాల్స్ వస్తున్నాయి. 100కి 99 కాల్స్ మన తేటతెల్లం అవుతూనే ఉంది. అవును. ఇప్పుడు అన్నీ బాగుంటే సమయానికి వివాహం కావాలిగా. 30 ఏళ్ల కన్నా వివాహం కాకపోతే అది దోషం ఉన్నట్ట లేనట్ట? కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇవాళ రేపు అందరూ జ్యోతిషం చెప్పేస్తున్నారు, కులానికి ఒక సిద్ధాంతి వచ్చేసాడు. దానివల్ల ఏమవుతుందంటే కొద్దిగా తెలిసిన వాళ్ళు ఏదో తెలిసి ఇలాగ చెప్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే కరెక్ట్గా గైడెన్స్ లేక ఇబ్బంది పడుతున్నారమ్మ పబ్లిక్. తర్వాత ఏంటంటే ఈ యొక్క బలమైన దోషాల వల్ల ఫలితాలు రావట్లేదు. చిన్న చిన్నవి ఏదో అభిషేకాలు ఇవి చేస్తే ఫలితాలు రావమ్మ. బలమైన దోషం ఉన్నప్పుడు మంచి జ్యోతిష్యుడిని చూపించుకొని కరెక్ట్గా ఎనాలిసిస్ చేసి దానికి తగ్గ రెమెడీ చేస్తే ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది. అట్లా కాకుండా ఏదో తూతూ మంత్రంగా చేస్తే ఫలితాలు రావమ్మ. ఇంకొకటి, ఏ సమయానికి ఏది జరగాలో అది జరగనప్పుడు దోషం ఉన్నట్టే లెక్క. వివాహ సమయానికి వివాహం ఎన్ని సంవత్సరాలు కావాలి? కనీసం 24, 25 వివాహం కావాలి. ఇప్పుడు కాలం ప్రకారం లెక్కేస్తే కూడా కనీసం 28 లేదు 30 దాటినాక పెళ్లి కావట్లేదంటే దోషం బలంగా ఉండబట్టే కదా. అది గ్రహించుకోవాలి. కొంతమంది ఏం చేస్తున్నారంటే అడుగుతారు, మా దగ్గర ఇంకా టైం ఉందండి, ఇంకా మాకు ఓపిక లేదండి అంటే, ఇక 33, 34, 35 వచ్చిన తర్వాత ఇంకేం చేస్తారు పెళ్ళి? వాళ్ళు ఎప్పుడు జీవితం అనుభవించాలి, ఎప్పుడు సంతానం కలగాలి, వాళ్ళ జీవితాలు ఎప్పుడు తెల్లారాలి, పిల్లలు మరి వివాహం వాళ్ళ మంచి చెడులు ఎప్పుడు చూడాలి, ఇవన్నీ గ్రహించుకోవాలి. ముందుగానే ఇటువంటివి చేసినట్లయితే ఒక వివాహమే కాదమ్మా, సంతానం కానివ్వండి, ఉద్యోగపరంగా కానీ, వచ్చిన డబ్బు నిలబడాలన్నా, ఉచ్చస్థితిలోకి రావాలన్నా, సమయానికి ఇల్లు కొనుక్కోవాలన్నా ఈ నాగదోషం వల్ల అన్ని ప్రతిబంధకాలే. కాలసర్ప దోషం అంటే కాలమే మనిషికి అంత రివర్స్ ఉంటుంది. వాడు ఏ పని చేసినా అనుకున్న పని చేయలేడు, అది అంత రివర్స్ ఉంటుంది. కొన్నాళ్ళు చేయడం, స్ట్రగుల్ పట్టడం, మళ్ళీ ఇంకొన్నాళ్ళు మళ్ళీ ప్రయత్నం చేయడం, ఇదే ఉంటుంది సైక్లింగ్. మనిషి మాత్రం వృద్ధిలోకి రాలేడు. కారణం ఏంటంటే ఈ యొక్క కాలసర్పదోషం ప్రభావం, నాగదోషం ఇవే మనిషిని బలంగా పట్టి పీడిస్తున్నాయమ్మ. అంటే ఇప్పటికీ కూడా నాగ ప్రతిష్ఠ అన్న, లేకపోతే దీనికి పరిష్కార మార్గం వెతుక్కొని ఏదైనా ఒక సూచన చేసినప్పుడు దాన్ని పాటించడంలో కావచ్చు, ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన దగ్గరే ప్రతి ఒక్కరూ భయపడటానికి కారణం ఏంటంటే మీరు ఇప్పటికీ కొన్ని వేల నాగ ప్రతిష్టలు చేసి ఉంటారు. ఎంతో మంది భక్తుల భావాలు ఎలా ఉంటాయి అనేది కూడా పసిగట్టి ఉంటారు కదా గురువుగారు. ఎందుకు వాళ్ళు అలా భయపడడానికి ఇప్పటికీ కూడా కారణం? అంటే దీంట్లో ఒక అపోహ ఉందమ్మా. నాగప్రతిష్ఠ అనేది జనరల్గా అందరూ చేయించలేరు. ఎందుకంటే ఆ నాగప్రతిష్ఠ చేయించాలంటే చేసేవాడి దగ్గర ఉపాసనా శక్తి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నేను చేయించాలంటే నేను సుబ్రహ్మణ్య ఉపాసన చేయాలి, నిత్యకృత్య ఉపాసన చేయాలి. దాన్ని అక్షరలక్ష జపం చేసి దాన్ని తర్పణ చేసి దాన్ని కనుక చేసినప్పుడే చేయించేవాడి శక్తి ఉంటుంది. అప్పుడే వాడు చేయగలుగుతాడు. నేను అనుభవించి ఇంకోటి చేయగలుగుతా. నా దగ్గర శక్తి లేకపోతే నేను ఇంకోటికి ఏం చేయగలుగుతాను?
అది అందరూ చేయలేక భయపడి, చెప్పేవాళ్ళు కూడా సరిగ్గా చెప్పలేక భయపడి ఏదో అభిషేకం చేయండి అదే కాళహస్తి పోయిరండి అని చెప్తున్నారు తెలిసి తెలియక. దానివల్ల ఫలితాలు రావట్లేదమ్మా, అంత తప్ప వేరే ఏం కాదు. సరే గురుగారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి, నమస్తే అమ్మా. మీ పేరండి? విజయలక్ష్మి తల్లి. మీ గురించేనమ్మా? కాదు, మా బాబు కోసం అమ్మా. బాబువి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? ఇస్తామ్మా. చెప్పండి. 3/2/1986. 86. టైం ఉందా అమ్మా? ఉందమ్మా. రాత్రి 10 నుంచి 10:20 లోపు. బాబు పేరేంటమ్మా? విపుల్ కుమార్. సరే, గురుగారితో మాట్లాడండి. చెప్పండమ్మా. నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి, మీ వాడు బాగా మొండిగా ఉంటాడా? అమ్మా మాట్లాడండి. వినపడుతుందమ్మా? హలో, కాల్ డిస్కనెక్ట్ అయినట్టు. అట్టనేటుందమ్మా. జాతకపరంగా అయితే అష్టమంలో రాహు పడ్డాడు, కాలసర్పదోషం కనపడుతున్నది. దీనివల్ల అనుకున్న పని ఏది సమయానికి ఏది జరగదు. ఇంకా వివరాలు కావాలంటే డైరెక్ట్ ఫోన్ చేయండి, వివరాలు చెప్తాను. అమ్మా, స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి, మీకు ఇంకా పూర్తిగా వివరాలు అనేవి తెలుసుకోవచ్చమ్మా. నెక్స్ట్ కాల్ తీసుకుందాం గురుగారు. నమస్తే అండి. అమ్మా, టీవీ వైపు చూడొద్దు, మీ పేరు చెప్పండి. టీవీ వైపు దయచేసి చూడొద్దండి, ఎందుకంటే లైవ్కి మీరు చూసేటువంటి టీవీకి రెండింటికి కూడా డిఫరెన్స్ ఉంటుంది, కన్ఫ్యూజ్ అవుతారు, అనవసరంగా వచ్చినటువంటి అవకాశాన్ని పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. గురువుగారితో ఎవరైనా డైరెక్ట్గా మాట్లాడాలి అనుకుంటే పైన స్క్రోల్ అవుతున్న లైవ్ నెంబర్స్కి కాల్ చేయండి, లేదా కాల్ కలవడం లేదు అని అనుకుంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నాగసిద్ధి అనే టైటిల్ కింద కనిపిస్తున్న నెంబర్స్ ఉన్నాయి కదా, అవి ఆఫీస్ నెంబర్స్ అండి, పీఠంకి సంబంధించిన నెంబర్స్. కాల్ చేసి చక్కగా గురువుగారితో డైరెక్ట్గా మాట్లాడచ్చు. లేదా అపాయింట్మెంటే తీసుకోవాలి, గురువుగారిది డైరెక్ట్గా కలవాలనుకుంటున్నాము అనుకుంటే గురువుగారు హైదరాబాద్లో ఇర్రమంజిల్ మెట్రో స్టేషన్ ఆపోజిట్లో ఉన్నటువంటి మహేశ్వరి ఛాంబర్స్ ఫ్లాట్ నెంబర్ 502లో అందుబాటులో ఉంటారు. అపాయింట్మెంట్ తీసుకోవాలంటే మాత్రం 9052246299 ఈ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారిని కలవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ కాల్. నమస్తే అండి. హలో అమ్మా నమస్తే, మీ పేరు చెప్పండి. నమస్తే, వరలక్ష్మి. వరలక్ష్మి గారు మీ గురించేనా? మా అబ్బాయి గురించి. అబ్బాయిది డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, ఎప్పుడు పుట్టాడు? 20/7/2004 అండి. టైం ఉందా అమ్మా? నైట్ 9:45. 8:45. ఎక్కడ పుట్టాడమ్మా అబ్బాయి? విశాఖపట్నం. పేరేంటి? మనోజ్ కుమార్. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్కారం. అదే బాబు గురించి కనుక్కుందామని. ఏంటి సమస్య ఏంటమ్మా? సమస్య ఏంటి? జాతకపరంగా బాగానే ఉంది, ఎడ్యుకేషన్ బాగానే ఉంటుంది, ప్రాబ్లం ఏంటో చెప్పు. కాలసర్పదోషం ఒకటి కనపడుతుంది అమ్మా. తల్లిని గౌరవం లేదు, అది అసలు మాట అంటే వెంటనే చాలా ర్యాష్గా మాట్లాడతాడు. జాతకపరంగా కాలసర్పదోషం ఉందమ్మా. తర్వాత సావాస దోషం ఉంటుంది బాగా. మీ వాడికి రాహు, వినండి, మీ వాడికి రాహు మేషలగ్నంలో పడ్డాడు, దానివల్ల స్నేహితులతో ఎక్కువ తిరుగుతుంటాడా? స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా. తర్వాత కుజుడు కూడా నీచపడ్డాడమ్మా. కుజుడు నీచపడ్డాడు, రాహుకేతుల మధ్యలో గ్రహాలన్నీ పడ్డాయి. స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి నాగప్రతిష్ఠ ఒకటి చేయించు, చేస్తే పిల్లాడు లైన్లోకి వస్తాడు. మా ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాల్ చేయండి. ఇలా చాలామంది ఆడవాళ్ళు ఉంటారు గురువుగారు, ఎందుకంటే మనకు కాల్ చేసేది కూడా లేడీసే ఎక్కువ ఉంటారు. పిల్ల గురించి కావచ్చు, భర్త గురించి, వాళ్ళకి లోపల తపన ఉంటుంది, కానీ వాళ్ళ మాట వినేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. అంటే డైరెక్ట్గా నాగప్రతిష్ఠ వరకు వెళ్ళాలి అన్నా ఎవరు పట్టించుకోరు కూడా గురువుగారు. ఇలాంటి వాళ్ళకి ముందు ఒక చిన్న సూచన కింద ఏదైనా, అంటే భక్తి వైపు వాళ్ళని తిప్పేలా కావచ్చు, ఇంట్లో వాళ్ళను ఒప్పించే విధంగా కావచ్చు, ఎలా అయినా ముందుకు వెళ్ళొచ్చా గురువుగారు? అంటే ఇదంతా కర్మ ప్రభావం అమ్మ. కర్మ బలీయమైనది అంటారు కదా, కర్మ బలంగా ఉంటే వాడికి బుద్ధి పుట్టదు. నాలాంటి వాడు చెప్పినా, వాళ్ళ తల్లి చెప్పినా, తండ్రి చెప్పినా కూడా వాడు నేను రాను అంటాడు ఫస్ట్. కర్మ బలంగా ఉన్నప్పుడు ఎవరేం చేయలేరు. అప్పుడు ఏం చేయాలంటే కనీసం తల్లిదండ్రులన్నా చేయాలి. ఇంటి యజమాన చేస్తే ఇంటిల్లిపాతికి పనిచేస్తుంది. పిల్లవాడు మాట విన్నప్పుడు తండ్రి గారు చేయాలి, తండ్రి చేస్తే పిల్లాడికి పనిచేస్తుంది. అట్లాగా వదిలిపెట్టేస్తే ఏమవుతుందంటే పిల్లలు ఖచ్చితంగా లైఫ్లో దెబ్బతినేవాళ్ళు చాలామంది చూస్తున్నాం. అది పెద్దవాళ్ళు గ్రహించి, పెద్దవాళ్ళైన వాళ్ళు చిన్నవాళ్ళకి చెప్పాలి కదా, వాళ్ళకి తెలియదు. వాడి కర్మ బలంగా, ప్రభావం బలంగా ఉన్నప్పుడు నానా ఇది తప్పు, ఇది మంచిది కాదు అని చెప్పి మంచి గురువులతో కలిసి వాళ్ళు చెప్పింది విని కనుక ఆచరించినట్లయితే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. ఎంతోమందికి చెప్పాము, చేశాం కాబట్టి చెప్తున్నా.
వాడి కర్మ ఉన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పి సరి చేయాలి కదా, చేసుకుంటే ఇటువంటి మార్గాలు దొరుకుతాయమ్మా. కొంతమందికి వంశపారంపర్యంగా ఈ దోషాలు అనేవి వస్తాయి గురుగారు. మన ముందు జనరేషన్ ఇబ్బంది పడ్డారు అని వాళ్ళకి తెలుసు, కానీ తర్వాత జనరేషన్ కూడా ఆ జాగ్రత్త అనేది పాటించరు. నిజంగా ఇది ఎన్ని తరాల వరకు ఎఫెక్ట్ చూపించవచ్చు గురువుగారు? ఖచ్చితంగా 7 తరాలు అనేది ఈ యొక్క దోషం కనపడుతుందమ్మా. దోష ప్రభావం 7 తరాలు, తండ్రి తరఫైనా తల్లి తరఫైనా ఖచ్చితంగా దోష ప్రభావం వెంటాడుతూనే ఉంటుంది. మీరు అన్నట్టుగా గమనించుకోవాలి, మన ఫ్యామిలీ ఎట్లా ఉంది, మన పూర్వీకులు మన తల్లిదండ్రులు ఎట్లా ఉన్నారు, వాళ్ళ పైన వాళ్ళు ఎట్లా ఉన్నారు, మన ఇళ్ళలో ఇంకెవరైనా పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా. నాగదోషాలు అంటే ఒకటే ఇండికేషన్ అమ్మా. కొంతమంది ఇళ్ళలో ఆడపిల్లలే ఉంటారు, మగ సంతానం ఉండదు, అదొకటి ఇండికేషన్. తర్వాత పిల్లలు పుట్టి చనిపోవడం కానీ, 6వ నెల 7వ నెలలో గర్భంలోని పిల్లలు చనిపోవడం, డెలివరీ అయిన తర్వాత పిల్లలు చనిపోవడం కానివ్వండి. కొంతమంది పిల్లలకి మాటలు రావు, మైండ్ ఎదగదు, మాటలు రావట్లేదంటే కూడా ఖచ్చితంగా ఈ యొక్క నాగదోష ప్రభావమే. అట్లాగే చర్మ సంబంధమైన సమస్యలు ఉంటాయి, ఇవన్నీ కూడా నాగదోష ప్రభావమే. కొంతమంది పిల్లలు నడవలేకపోవడం కూడా నాగదోష ప్రభావమే. ఇవన్నీ ఇండికేషన్స్ అనమాట. పిల్లాడు మాట వింటలేదు, మూర్ఖంగా ఉన్నా అంటే రాహుకేతు ప్రభావమే. రాహు కనుక మంచి అష్టమ స్థానంలో పడ్డట్టయితే వాడు ఎవడి మాట వినడు, చాలా మూర్ఖత్వంగా మొరటుగా ప్రవర్తిస్తాడు. కొంతమంది దీనివల్ల డ్రగ్స్కి అలవాటు పడటం, చెడు దుర్వ్యసనాలకు అలవాటు పడటం, స్నేహితులతో తిరగటం, చేయకూడని పనులు, దురాచారమైన పనులు చేయడం, ఇవన్నీ కూడా ఈ రాహుకేతు ప్రభావమే. అట్లాగే కొన్ని కేసుల్లో ఇరుక్కొని జైలు జీవితం అనుభవించేది కూడా రాహు ప్రభావమేనమ్మా. ఇవన్నీ ముందుగా చూడంగా చెప్పచ్చు ఇట్లా జరుగుతుందనేది. అది గ్రహించుకొని సరైన నిర్ణయం తీసుకొని సరైన రెమెడీ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మార్పులు అనేది సంభవిస్తాయమ్మా, అంటే ఎటువంటి సందేహం లేదు. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాల్. నమస్తే అండి, మీ పేరండి? ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా? అబ్బాయి వివరాలు ఇస్తారా? 6వ తారీఖు అండి, 10వ నెల 2003వ సంవత్సరం అండి. టైం అమ్మా? సాయంత్రం 4 గంటలకండి. బాబు పేరు? గాంధీరెడ్డి అండి. ఎక్కడ పుట్టారమ్మా బాబు? రావులపాలెం అండి, తూర్పుగోదావరి జిల్లా. గురుగారితో మాట్లాడండి. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పు. మా అబ్బాయికి ఇప్పుడు 21వ సంవత్సరం జరుగుతున్నదండి. ఇంకా వివాహం అన్నది మేమేమి చూడటం లేదు, కానీ కుజు దోషం ఉన్నది అంటున్నారండి. అది ఎంతవరకు అన్నది కొంచెం చూసి చెప్పండి గురువు గారు. ఉన్నదమ్మా, కుజదోషం లగ్నంలో కుజుడున్నాడు, కుజదోషం బలంగా ఉంది. అబ్బాయి ఏం చేస్తున్నాడమ్మా? అది మాది వ్యవసాయం అండి, ఆ నాన్నగారితో పాటు అబ్బాయి కూడా వ్యవసాయంలోనే ఉన్నాడండి. జాతకపరంగా కుజదోషం బలంగా ఉందమ్మా. కుజుడికి ఒక్కసారి నాగప్రతిష్ఠ చేయించు, చేస్తే అనుకున్న మంచి సంబంధం వస్తుంది. అబ్బాయికి పెళ్ళయిన తర్వాత బాగుంటుంది, గుర్తుపెట్టుకో. నీ కొడుకు జీవితం ఏంటంటే పెళ్ళయిన తర్వాత ఒక స్టెప్ ఎదుగుతాడు, సంతానం కలిగిన తర్వాత సెకండ్ స్టెప్ ఎదుగుతాడు. అప్పటి నుంచి తిరుగు ఉండదు ఆయనకి. ఫస్ట్ భార్య ఎంగేజ్మెంట్ అయిన మరుక్షణం నుంచి ఆయన లైఫ్ మారుతుంది. భార్య గర్భం ధరించినప్పటి నుంచి ఆయన జీవితం మారిపోతుందమ్మా, గుర్తుపెట్టుకో. కానీ చెప్పండి గురువుగారు. కింద ఒక నెంబర్ కనిపిస్తుందమ్మా, 905 నెంబర్ కనిపిస్తుంటుంది. ఆ నెంబర్కి కాల్ చేయండి. చేస్తే ఎట్లా చేయాలో ఏం చేయాలో మా పిఏ వాళ్ళు చెప్తుంటారు మీకు, అది ఫాలో అవ్వండి. తర్వాత కాల్ చేయండి, చెప్తాను. ఓకేనా? ఓకే అమ్మా. సరే గురుగారు. నెక్స్ట్ కాల్. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు చెప్పండి. నా పేరు విజయ్ కుమార్ అండి. ఎక్కడి నుంచి అండి? తూర్పుగోదావరి జిల్లా. ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 1976 అక్టోబర్ 2వ తారీఖు. టైం ఉందా అండి? ఉదయం 7:35. 7:35. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. నమస్కారం. నమస్కారం, చెప్పు. ఇంట్లో అమ్మాలనుకున్నాము, అవ్వట్లేదండి. ఇల్లు నీ పేరేంటి? విజయ్ కుమార్ అండి. ఓకే. గడిచిపోయిన 2-3 ఏళ్లలో బాగా అప్పులు పాలయ్యావా? జాతకపరంగా కొంత శని ప్రభావం బలంగా ఉంది. రాహుకేతుల మధ్యలో గ్రహాలన్నీ పడ్డాయి. దీనివల్ల నువ్వు సంపాదించింది ఏముండదు, ఇప్పటివరకు మొత్తం నష్టపరిచిందే ఉంటుంది. అవునా కాదా? ఒక పని చేయి, ఇల్లు మడిపోవాలంటే శనికి హోమం చేయించు ఒకసారి. శనికి జపం హోమం చేసి నల్ల నువ్వు దానం చేస్తే అమ్ముడుపోతుంది. అది కూడా కాదు, నీకు ఇల్లు మంచి రేటు రావాలంటే నాగప్రతిష్ఠ చెయ్యి. ఎందుకంటే జన్మలగ్నంలోనే రాహు ఉన్నాడు. ఈ జన్మలగ్నంలో రాహు కుజుడు కలిసి ఉంటే సర్పశాప యోగం అంటారు. దీనివల్ల మీరు పూర్వీకులు సంపాదించిన ఆస్తి మొత్తం కూడా అమ్మడం జరుగుతుంది నీ హయానికి వచ్చేటప్పుడు. అర్థమైందా?
ఎంత కష్టపడ్డా పైకి రాలేవు కాబట్టి మంచి రేటు రావాలంటే నాగప్రతిష్ఠ చేయి, శనికి జపహోమాలు చేయించు, నల్ల నువ్వులు దానం చేయి, ఖచ్చితంగా మంచి రేటు వస్తుంది. ఓకేనా? లగ్నం ఏంటండి? ఏంటమ్మా? లగ్నం ఏంటండి? లగ్నమా? తులాలగ్నం ఇది. చూడాలి. తులాలగ్నంలోనే రాహు ఉన్నాడు, అర్థమైందా? అలాగే అలాగే. అది బలమైన నాగదోషం కిందకు వస్తుంది. నేను చెప్పింది చెయ్యి, చేస్తే నీకు ఖచ్చితంగా మంచి రేట్ వస్తుంది. తర్వాత డబ్బులు ఉంటే కనుక అటు పెట్టుకోదు, ప్రాపర్టీ కొని పెట్టుకుంటే నీకు ఆ స్థలం రేటు పెరుగుతుంది. లేదంటావా క్యాష్ పెట్టుకుంటే ఏదో ఇబ్బందులు వస్తాయి, ప్రాణం మీదకి వస్తుంది, డబ్బులు మొత్తం ఖర్చు అయిపోతే ఒక్క రూపాయి కూడా మిగలదు. ఓకేనా? అది కూడా చెయ్యి. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి, నమస్కారం మేడం. మీ పేరండి? శ్రీరామ్ మేడం. మీ గురించేనా? అవును. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? అది 1990 సంవత్సరం మేడం. 90. 12 నెల 3వ తారీఖు. 1990 మేడం. 7వ నెల 3వ తారీఖు. కాదు మేడం, 12 నెలలు మేడం. 12 నెలల 3వ తారీఖు. టైం అండి? టైం రాత్రి 12 నుంచి 1 గంటలు. తెల్లవారితే రాత్రి 12 నుంచి 1 గంట అంటే నెక్స్ట్ డే వస్తుందా, లేదంటే మీరు ఆ డేనే చెప్పారా? 3వ తారీఖా 4 వస్తుందా? 3వ తారీఖు మేడం, రాత్రి ఆ టైంలో 12. సరే, గురుగారితో మాట్లాడండి మీరు. చెప్పయ్యా. నమస్కారం గురు. నమస్తే, చెప్పు. పెళ్ళయిందా? అదే అండి, అది పెళ్లి సంబంధాలు. పెళ్లి జాతకపరంగా లగ్న దోషం కనపడుతుంది. ఈ లగ్న దోషం వల్ల ఎంత ప్రయత్నం చేసినా వివాహం కావడం కష్టం. వివాహం అయిన తర్వాత కలిసి ఉండటం కూడా కష్టమే. ఇది ప్రధానమైన సమస్య. ఓకేనా? అవును సార్. కానీ జాతకం చాలా బాగుంది. చంద్రుడు ఉచ్చస్థితిలో మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగుంటాయి నీకు. అదే పెళ్లి కోసం ఏం చేయాలి? ఏం పని చేస్తుంటావు? ప్లంబింగ్ కాకుండా ప్లంబింగ్ వస్తుంది. వివాహం కావాలంటే నాగప్రతిష్ఠ ఒకటి చెయ్యి, చేస్తే బాగుంటుంది. నాగప్రతిష్ఠ చేయాలి, చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ జాతకం చాలా బాగుంది. చంద్రమంగళ యోగం ఉంది, తర్వాత గురుడు కూడా మంచి స్థితిలో ఉన్నాడు. ఓకేనా? ఈ నాగదోషం వల్ల నువ్వు చేసే వ్యాపారం కలిసి రావట్లేదు నీకు. ఇది కనుక చేస్తే చాలా అద్భుతంగా సాగుతుంది జీవితం చేసిన తర్వాత. ఓకేనా? నాగప్రతిష్ఠ చేయాలి. ఓకే. గురుగారు, ఒకప్పుడు అయితే అంటే పిల్లలు లేకపోవడం కావచ్చు, వివాహాలు జరగకపోవడం కావచ్చు, ఈ సమస్యలు ఇంతకు ముందు జనరేషన్స్లో కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రమే అది మానసికంగా దెబ్బతీసే వరకు ఎందుకు వెళుతోంది? ప్రతి ఒక్కరిలో కూడా ప్రతి ఇంటికి ఒకరైనా పెళ్లి కావట్లేదు అనేవాళ్ళు ఉంటున్నారు, ప్రతి ఇంట్లోనూ వివాహం జరిగినా పిల్లల ఆలస్యం అనేవాళ్ళు ఉంటున్నారు. ప్రధానంగా ఇది ప్రకృతిలో పరంగా కనిపిస్తున్న మార్పుగా ఉందా, లేకపోతే వాళ్ళ జీవితాల్లో వాళ్ళ వంశాల్లో వస్తున్న ఏవైనా దోషాల వల్ల జరుగుతుందనా? మీరు గమనించిన అంశాలేంటి? ఏమైందంటే అమ్మా, 90స్కి వచ్చేటప్పటికి పిల్లవాడు మంచి సత్ప్రవర్తన ఉంటే చాలు ఇచ్చి సంబంధం ఇచ్చి పెళ్లి చేసేవాడు. ఇక వాడు ఏం సత్ప్రవర్తన ఉండి ఒక ఉండడానికి ఇల్లు ఉంటే చాలు, ఏదో రంగా పెళ్ళాన్ని పోషిస్తాడులే అని బ్యాక్గ్రౌండ్ చూసి ఇచ్చేవాళ్ళు తల్లిదండ్రులు మంచి సంస్కారం ఉన్నవాళ్ళు అయితే. 90s తర్వాత ఏమైందంటే ఒక మంచి జాబ్, 2000 సంవత్సరం నుంచి ఒక జాబ్ ఉండాలి, సాఫ్ట్వేర్ జాబ్ కావాలి, ఉంటే చాలు పిల్లని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడేమైపోయింది, అత్తమామలు ఉండకూడదు, అత్తగారు పోరు ఉండకూడదు, లక్షల్లో ప్యాకేజీ కావాలి, పిల్లాడు బయట విదేశాల్లో ఉండాలి, మేము చెప్పినట్టు వినాలి. ఈ ఆలోచనలు ఎప్పుడైతే జనరేషన్ ప్రతి 10 సంవత్సరాలకి ఈ మార్పులు వస్తున్నాయి. ఈ ఆలోచన శక్తి మారడం వల్ల ఏమవుతుందంటే ఈ కోరికలను తీరాలంటే లేట్ అయిపోతుంది. కొంతమంది నేను చూస్తున్నాను 33, 34 వచ్చిన తర్వాత సంబంధం దొరక్క రెండో పెళ్లి అయిన అమ్మాయిని కూడా, ఒక డైవర్స్ అమ్మాయిని కూడా పెళ్లి చేసుకుంటే సిద్ధపడుతున్నారు. ఏమైందంటే ఈ కోరికలు ఎక్కువైపోయినాయి. అట్లాగే కొంతమంది కూడా బ్రాహ్మణులు కూడా కొంతమంది ఏమైపోయిందంటే పురోహితుడికి వాళ్ళ పిల్లల్ని ఇచ్చేవాళ్ళు లేడు. వాడేం చేస్తున్నాడు, మరి పెళ్లి కావాలి, మరి జీవితం సాగాలంటే మరి పిల్లలు కలగాలిగా, వంశవృద్ధి ఉండాలంటే మరి వేరే కులపు వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా కనపడుతున్నారు. అట్లాగే వైశ్యాసులో కూడా సంబంధాలు దొరక్క కోరికలు ఎక్కువైపోయి ఇంకా ఏదో మితిమీరిన కోరికలు, గొంతెమ్మ కోరికలు పెట్టుకొని ఇట్లా కంటిన్యూ చేస్తున్నారు తప్ప ముందుకు రావట్లేదు. పబ్లిక్ ఆలోచించే విధానంలో మార్పు రావాలి. ఇప్పుడు తినడానికి ఎంత కావాలమ్మా, ఇప్పుడు మనం ఉన్నాం, మా జనరేషన్ ఉంది, మరి మాకు పెళ్ళి లేనప్పుడు పెద్దగా ఏం సంపాదించే వెనకాల మూటలేం లేవు. మరి కాలక్రమేణా వాళ్ళకి అదృష్టాన్ని బట్టి కలిసి వస్తుంది, అది చూసుకోవాలి. పెళ్లి చేయడానికి దాంపత్య జీవితం బాగుంటుందా, పిల్లాడికి ప్లస్సా మైనస్సా, అబ్బాయి వాళ్ళ ప్లస్సా మైనస్సా అనేది చూడాలి. ఉత్తరోత్తర వీళ్ళ జీవితాలు బాగుంటాయా పెళ్ళి అయితే అనేది చూసుకోవాలి తప్ప ఆస్తి ఉండాలి ఇవన్నీ ఉంటే ఇంతే అవుతున్నాం. 35, 40 కూడా పెళ్ళిళ్ళు కావట్లేదు. ఈ 35 ఏళ్ళకి పెళ్లి చేసుకుని వాడు ఎప్పుడు సంతానం కలగాలి, వాడి జీవితం ఎప్పుడు తెల్లారాలి, ఇవన్నీ కూడా చాలా పొరపాట్లు చేస్తున్నారు. ఇవన్నీ గమనించుకొని జాతకం బాగుంది. ఇప్పుడు నేను ఇంత 2-3 జాతకాలు చెప్పాను. పెళ్ళి అయితే కాలం కలిసి వస్తుంది. ఒక్కొక్కడికి అదృష్టం ఎట్లా ఉంటుందంటే, ఒకడికి పెళ్ళి అయితే కానీ అదృష్టం స్టార్ తిరగదు,
పెళ్లి కాకపోతే వాడి జీవితం ఎంత కావాలన్నా అంతే ఉంటుంది. శాస్త్రం ఉంది, స్త్రీ చిత్తం పురుషుడి భాగ్యం అంటారు. మగవాడు దరిద్రుడైతే కూడా ఆడమనిషి అదృష్టవంతురాలైతే వాడి యొక్క ఆ స్త్రీ భాగ్యం భర్తకు పడుతుంది. అట్లాగే పిల్లలు మహర్జాతకులు అయితే కూడా సంతానం కూడా మహర్జాతకులు అయితే ఆ పిల్లల అదృష్టం కూడా తండ్రికి పడుతుంది ఖచ్చితంగా. ఇటువంటివి ఆలోచించాలి తప్ప డబ్బులే పరమావధి కాదు కదా. ఇవన్నీ గమనించుకొని ముందుకెళ్ళినట్లయితే ఇవన్నీ కొద్దిగా కాలక్రమేణా మార్పులు వస్తాయి. ఇవి గమనించుకోవాలి, ప్రేక్షకులు కూడా గమనించుకొని కనుక ముందుకెళ్ళినట్లయితే ఈ తగ్గుతాయమ్మా ఇటువంటివి మీరు అడిగినవి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం గురుగారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరమ్మా? విజయలక్ష్మి. ఎవరి గురించి తెలుసుకోవాలి? నా కోసమే అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? ఇస్తానమ్మా. చెప్పండి. 7/12/1960. 1960 రాత్రి 11ంటికి. ఎక్కడ పుట్టారమ్మా? హైదరాబాద్లో. గురుగారితో మాట్లాడండి. అలాగే అమ్మా. చెప్పండి అమ్మా. నమస్తే అండి. నమస్కారం. నాకు ఆరోగ్యం బాగుండట్లేదండి. మీ పేరేంటమ్మా? నా పేరు విజయలక్ష్మి అండి. ఓకే, గత సంవత్సర కాలం నుంచి బాగాలేదవునా? ఇంకా ఎక్కువేనండి, ఒక 3 years నుంచి అట్లా. ఒకటమ్మా, ఒక వయసు వచ్చిన తర్వాత జనరల్గా సహజంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంత భయపడాల్సిన పని లేదు. చెడు కాలం అయిపోయింది, బ్యాడ్ టైం అయిపోయింది. కాదు ఇంకొక సంవత్సర కాలం పాటు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గోచారరీత్యా అష్టమ శని నడుస్తుంది మీది. ఈ టైంలో ఫైనాన్షియల్గా ఖర్చులు ఎక్కువ ఉంటాయి, మానసిక ప్రశాంతత ఉండదు, విపరీతమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. ఓకేనా? ఈ ఒక సంవత్సరంన్నర పాటు మీరు జాగ్రత్తగా ఉంటే మళ్ళీ 5-6 ఏళ్ల దాకా మీకు తిరుగులేదు. ఓకేనా? శనికి ఏం చేస్తారంటే చెప్పండి. ఇంకోటి ఏంటంటమ్మా, ప్రతి 60 సంవత్సరాలకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా షష్ఠి పూర్తి చేసుకోవాలి. పూర్వీకులు ఏం చెప్పారంటే అమ్మా, ప్రతి మానవుడికి ప్రతి 30 ఏళ్ళకి సైక్లింగ్లో శని ఏళ్ళనాటి శని కానీ అష్టమ శని ఈ యొక్క దశలు వస్తూ ఉంటాయి. మనిషిని ప్రాణం తీసే శని భగవానుడే. 60 ఏళ్ళకి 50 ఏళ్ళకి షష్ఠి పూర్తి అని చేయమంటారు. 60 ఏళ్ళకి షష్ఠి పూర్తి ఎందుకు చేస్తారంటే ఆ షష్ఠబ్ది మహోత్సవంలో ఏం చేస్తారంటే నవగ్రహ జపాలు, హోమాలు, నక్షత్ర జపాలు ఇవన్నీ కూడా చేస్తారు. దీనివల్ల అనారోగ్య సమస్యలు రాకుండా అక్కడి నుంచి మళ్ళీ 12 ఏళ్ల పాటు వాళ్ళ యొక్క ఆయుష్ పెరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు ఎవరు చేయట్లా, ఎంతసేపు డబ్బులు దాచిపెట్టుకోవడం తప్ప ధర్మకార్యాలు ఖర్చు పెట్టాలి. మనకు ఉన్నంతలో డబ్బులు తీసి 30% దాన ధర్మాలు చేయాలి. ధర్మకార్యాలు ఖర్చు పెడితే అనారోగ్య సమస్యలు రావు. కనీసం చేయలేదు, ఇటువంటి దైవ కార్యాలు సత్కార్యాలు చేయాలి. ఈ యొక్క వైదికంలో ఉన్నటువంటి పెద్దలు చెప్పినటువంటి షష్ఠి పూర్తి 60 ఏళ్ళకి, 72 ఏళ్ళకి నక్షత్ర దర్శనం ఇవన్నీ చేస్తే అనారోగ్య సమస్యలు రావు. అవి కాకుండా పెట్టుకుంటే వస్తూనే ఉంటాయి, సహజంగా వయసు ప్రకారం వస్తుంటాయి. ఇవి తప్పుకోవాలంటే, ప్రాణాపాయ పరిస్థితి తప్పుకోవాలంటే ఇటువంటి చేస్తే తగ్గుతాయి. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? సరస్వతి. మీ గురించే తెలుసుకోవాలా? నా గురించి తెలుసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ లేదండి. సరే, గురుగారితో మాట్లాడండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? పుట్టపర్తి అండి. మాట్లాడండి. చెప్పమ్మా, నీ సమస్య ఏంటో చెప్పు. నమస్తే గురువు గారు. నమస్తే, చెప్పండి. మ్యారేజ్ అయ్యి 5 years అవుతుందండి. నీకమ్మా? 5 years అవుతుందండి మ్యారేజ్ అయ్యి. సఖ్యత లేదండి. పైగా నేను ఎంటెక్ దాకా చదువుతున్నానండి, కానీ గవర్నమెంట్ జాబ్ ఏదైనా వస్తుందా అని. నీ పేరేంటమ్మా? నీ పేరేంటి? సరస్వతి అండి. సరస్వతి. మీ ఆయన పేరు? నందా అండి. అమ్మా? నందా అండి. నందా. ఇద్దరి టైము చాలా చండాలంగా ఉంది. నువ్వు ఏది మాట్లాడినా నీదే తప్పు అవుతున్నావు ఈ మధ్యకాలంలో. నీదే పొరపాటు జరుగుతుంటుందమ్మా. పొరపాటు నీదే కనపడుతుంది జాతకరీత్యా. నువ్వు అడిగిన సమస్య ప్రకారం దాంపత్యం బాగుండాలంటే శనికి హోమం చేయండి. ఓకేనా? ఇంకా 5 సంవత్సరాల పాటు చాలా బ్యాడ్ టైం, క్రిటికల్ టైం నీది, గుర్తుపెట్టుకో. ఇక్కడి నుంచి కనీసం 4 సంవత్సరాల పాటు సర్దుకొని ముందుకెళ్తేనే సంసారం సాగుతుంది. ఒకటి, నీది టైం లేదు కాబట్టి ఉద్యోగపరంగా ఇబ్బందులు పడుతున్నారంటే నాగప్రతిష్ఠ చేయించుకో. నాగదోషాలు, సర్పదోషాలు, కుజదోషాలు ఉంటేనే ఇటువంటివి జరుగుతాయి సహజంగా. ఓకేనా? నాగప్రతిష్ఠ చేయించుకో. దాంట్లో అన్ని గ్రహాల హోమాలు ఉంటాయి, మన పీఠంలో చేస్తున్నాము. దాంట్లో శనికుడు హోమం జరుగుతుంది. ఇది చేసుకున్నట్లయితే ఖచ్చితంగా నీకు అన్ని మార్పులు సంభవిస్తాయి. ఓకేమ్మా? అంతవరకు ఏదైనా రెమెడీ చేయమంటారు? ఇంకా రెమెడీ అంటే ఓపిక ఉందంటే నీకు నవగ్రహాలకి ప్రదక్షిణ చేయి. శనివారం తర్వాత జమ్మి చెట్టు ప్రదక్షిణ చేయి. ప్రతి శనివారం జమ్మి చెట్టుకి 27 ప్రదక్షిణాలు చేయి. దీపారాధన చేసి కొద్దిగా ఫలితం కనపడుతుంది. ఓకేనా? తప్పకుండా గురుగారు. అయితే నాగప్రతిష్ఠ అనేది
కాలసర్పదోషం, సర్పదోషం, కుజదోషం ఇలా ఉంటేనే పనిచేస్తుందా, లేదంటే గ్రహాల పరంగా ఏ దోషం ఉన్నా జాతకంలో, ఇప్పుడు శని దోషం ఉన్నా లేదంటే ఇంకే దోషాలైనా కనిపించినా వాటన్నిటికీ కూడా పరిష్కార మార్గంగా నాగప్రతిష్ఠ చెప్పచ్చా గురుగారు? అమ్మా సహజంగా ఏంటంటే ఇప్పుడు రాహుకేతువులు చేయాలనుకోండి, సూర్యుడి దగ్గర నుంచి చంద్రుడు, కుజుడు, బుధుడు వరుసగా అన్ని గ్రహాలు చేసిన తర్వాతే రాహుకేతువులు చేయాలి. అట్లా కాకుండా ఒక రాహుకేతువులకి చేస్తారంటే మిగతా గ్రహాల కోపం వస్తుంది. వరుస విధానం, వైదికంలో విధానం అన్నమాట ఇది. మనం ఏం చేస్తామంటే నవగ్రహాలకి హోమం జరుగుతుందమ్మా. మన ప్రతిష్టలో 9 గ్రహాలకి సంఖ్యపూర్తిగా హోమం చేస్తాం, తర్పణ సంఖ్య హోమం చేస్తాం. ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన కాలర్ ఉంది కదా, ఆ అమ్మాయి శని బాగలేడు, శనికి సపరేట్ హోమం చేసుకోవాలంటే కనీసం 10,000 ఖర్చు అవుతుంది చెప్తున్నా. మళ్ళీ సపరేట్ శనికి హోమం చేసుకోవాలి, మళ్ళీ నాగప్రతిష్ఠ చేయాలంటే ఫైనాన్షియల్గా వాడేది బ్యాడ్ టైంలో పొజిషన్ ఉండొచ్చు. మరి శక్తి లేని వాడు ఏం చేస్తాడు? ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటే నవగ్రహాలకి హోమాలు జరుగుతాయి కాబట్టి ఈ హోమ ఫలితం వాళ్ళకి వస్తుంది. ఏ గ్రహం బాగుండకపోయినా సరే ఆ యొక్క గ్రహ ఫలితం కూడా వాళ్ళు అనుభవిస్తారు, మంచి జరుగుతుంది. నాగదోషానికి రాహుకేతులు విడిదిరిగి చేస్తాం, సర్పసూక్త హోమం చేస్తాం, ఈ రాహుకేతులు కూడా విశేషంగా చేస్తాం కాబట్టి అన్ని రకాలుగా పనిచేస్తాం. నాగప్రతిష్ఠ నన్ను అడిగితే ఎవరన్నా చేయొచ్చు. అది చేయడం వల్ల కుటుంబంలో వృద్ధి, సంతానపరంగా పిల్లల అభివృద్ధి రావడానికి కానివ్వండి, వచ్చిన డబ్బు నిలబడాలన్నా ఎవరన్నా చేయొచ్చమ్మా. సుబ్రహ్మణ్య ఆరాధన అనేది ఎవరన్నా చేయొచ్చు, దేవతగా వాడే రాక్షసులు గారు కాబట్టి ఎవరన్నా చేయొచ్చు అట్లా. తప్పకుండా. అంటే నాగప్రతిష్ఠ అంటే ఏంటి గురువుగారు? అసలు ఎలా చేయాలి? ఈ ప్రక్రియ అనేది ఎలా ఉంటుందంటే సామూహికంగా మీరు చాలా మందికి అవకాశం కల్పించాలి, ప్రత్యేకంగా చేసుకునే దానికన్నా అందరూ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఎప్పటికప్పుడు పెడుతూ ఉంటారు. ఈ నెల 21, 24వ తేదీల్లో కూడా మళ్ళీ పెట్టడం జరిగింది. మీరు సామూహికంగా చేసేదానికి ప్రత్యేకంగా ఎవరికి వాళ్ళు చేసుకునేటువంటి ప్రతిష్టలకి మధ్య తేడా ఏంటి? అసలు నాగప్రతిష్ఠ అనే దానికి అర్థం ఏంటి గురువుగారు? అంటే ఒకటమ్మా, కాలం కలిసి రానప్పుడు, వచ్చే డబ్బు నిలబడుతున్నప్పుడు కుటుంబం కొంతమంది డెవలప్మెంట్ ఉండదు. 20 ఏళ్ళు కష్టపడ్డా, 30 ఏళ్ళు కష్టపడ్డా ఒక రూపాయి దాచలేక ఇబ్బందులు పడుతూ, భార్యాభర్తల మధ్య విభేదాలు ఉంటూ గొడవలు పడుతూ సంతానం వృద్ధిలో రాలేనప్పుడు కనుక ఈ నాగప్రతిష్ఠ చేసినట్లయితే వ్యాపారపరంగా కానీ, ఆస్తులు రేట్లు పెరగకపోయినా, ఆస్తులు నిలబడకపోయినా, ఆస్తులు అమ్మాలంటే అమ్మలేరు, అమ్మంగానే రేట్లు పెరిగిపోతాయి, ఇటువంటి సమస్యలున్నా ఈ రాహుకేతులు కుజుడు వల్లే ఈ ఫలితాలు కలుగుతాయి ఎవరికన్నా కానీ. లెక్క ప్రకారం అయితే శక్తి కనుక ఉన్నట్లయితే విడిగానే చేసుకోవాలి నాగప్రతిష్ఠ. నాకు శక్తి ఉంది, నాకు నా పిల్లలకి చేయాలి, సపోజు ఒంటరిగా కూర్చొని నా కుటుంబం వరకే కూర్చొని నాగప్రతిష్ఠ చేస్తే అది అద్భుతమైన ఫలితం వస్తుంది. శక్తి లేనివాడు బీదవాడు ఉంటాడమ్మా, వాడు నిజంగా ఒక 50-60 వేలు ఖర్చు పెట్టి పెళ్లి ఇది నాగప్రతిష్ఠ చేయలేడు. విడిగా చేస్తే నాగప్రతిష్ఠ తక్కువలో తక్కువ 50,000 పైన ఖర్చు అవుతుంది విడిగా సశాస్త్రీయంగా చేసుకోవాలంటే. మరి ప్రతి వాళ్ళు 50,000 పెట్టలేరు, బీదవాళ్ళు ఉంటారు, పల్లెటూరులో పొలం పని చేసుకుని బ్రతికేవాడు ఉంటాడు, వాడు అనుభవిస్తూ ఉంటాడు, ఇబ్బందులు పడుతూ ఉంటాడు, వాడు చేసుకోలేడు. మరి చెప్పేవాడు కూడా ఇవాళ రేపు లేరు. నేను ఈ కార్యక్రమం ఎందుకు పెట్టానంటే అటువంటి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి సామూహికంగా తక్కువలో కనుక వాళ్ళకి అందుబాటులో తెచ్చినట్లయితే తప్పులేదు కదా, శక్తి లేని వాడు చేసుకుంటే మంచిదే. ఇంకొకటి ఏంటంటే సామూహికంలో చాలా విశేషం ఉందమ్మా. సామూహికంలో ఒక 100 మంది కలిసి కూర్చొని చేసుకున్నారనుకోండి, ఆ 100 మందిలో ఒక మహాపతివ్రత కనుక ఉన్నట్లయితే ఆ మహాపతివ్రత చేసిన పుణ్యఫలం ఈ 99 మందికి వస్తుంది. సామూహికంలో ఇదొక విశేషం ఉంది. నిజంగా శక్తి లేనివాడు సామూహికంలో చేసుకోవచ్చు. శక్తి ఉండి కనుక మళ్ళీ సామూహికంలో చేస్తే అది కూడా పనిచేయదు. ఖచ్చితంగా డబ్బులకి కకృతుపడి, డబ్బులకి వెనగాడి నేను తక్కువలో అయిపోవాలనుకుంటే భగవంతుడు చూస్తూనే ఉంటాడు కదా. శక్తి ఉంటే విడిగా చేసుకోవాలి, శక్తి లేదు నిజంగా ఫైనాన్షియల్గా మనం ఇబ్బందులు పడుతున్నాం, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు అనుకున్నప్పుడు సామూహిక చేయడంలో తప్పు లేదు. ఇది చేయడం వల్ల ఖచ్చితంగా వేగవంతమైన ఫలితం అని మాత్రం ఖచ్చితంగా కనపడుతాం, అందులో ఎటువంటి అనుమానం లేదు. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరమ్మా? మమత అండి నా పేరు. మమతా గారు మీ గురించేనా? అవును మేడం. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 29 2వ నెల 1984. 84. టైం అమ్మా? టైం 10కి మేడం. పొద్దున్న నైట్. గురుగారితో మాట్లాడండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారమ్మా మీరు? సంగారెడ్డి అండి. మాట్లాడండి. చెప్పమ్మా, సమస్య ఏంటో చెప్పు. ఆ గురుగారు పాదాభివందనాలండి. నమస్తే, చెప్పమ్మా. ఏం బాగుండట్లేదు గురుగారు, మాకు ఆరోగ్యమైన పరిస్థితి అయినా. నీ పేరేంటి? మమత అండి. మమత. మీ ఆయన పేరు? శ్రీనివాస్. ఓకే. జాతకరీత్యా శని ప్రభావం నడుస్తుందమ్మా. నీకు వచ్చేప్పుడు ఏళ్ళనాడు శని ఉంది, మీ ఆయనకు వచ్చేటప్పుడు అర్ధాష్టమ శని ఉంది. ఇంట్లో ఇద్దరు కనుక శని ప్రభావం ఉంటే ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఉంటాయి.
కటిక దరిద్రం ఉంటుంది, అవునా? ఏ పని చేసినా కలిసి రాదు, అప్పులు ఎక్కువ అవుతుంటాయి. ఉన్నాయా బాధలన్నీ ఉన్నాయా? ఉన్నాయి. శనికి ఒకసారి హోమం చేయించుకోమ్మా. నీకు వెంటనే ఫలితం కనపడాలి, మార్గం దొరకాలంటే శనికి హోమం చేయించు, ఓకేనా? అది కూడా చేయలేని పరిస్థితుల్లో కనుక ఉన్నట్లయితే జమ్మి చెట్టుకి ప్రదక్షిణ చేయి. ప్రతిరోజు కూడా శనివారం తల మీద స్నానం చేయాలి ఆడవాళ్ళు. మగవాళ్ళు అయితే కనుక తల మీద స్నానం చేయాలి ప్రతినిత్యం కూడా. వెళ్ళి జమ్మి చెట్టు దగ్గర ఒక దీపారాధన చేసి 27 ప్రదక్షిణాలు చేయండి. అట్లాగే చెప్పింది నండి, 40 రోజులు చేయి. అట్లాగే ఈశ్వరుడికి 11 చామంతి పూలు పట్టుకొని 11 ప్రదక్షిణాలు చేసి ఈశ్వరుడు లింగం మీద పెట్టించండి, ఓకేనా? ఇట్లా 40 రోజులు చేసినట్లయితే ఒక మార్గం కనపడుతుంది మీకు, ఓకేనా? మార్గం దొరికిన తర్వాత హోమం చేయించుకుంటే దాని ప్రభావం నీకు మంచిగా ఉంటుంది, ఓకేనా? ఇట్లా చెయ్యి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం గురుగారు. అంతకన్నా ముందు గురుగారు చాలా మందికి ఉండేటువంటి కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. మీ పేరు చెప్పండి అమ్మా. అమ్మ టీవీ వైపు చూడకండి. కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. సరే, ఇంకొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి గురుగారు. కాలసర్ప దోషానికి, నాగదోషానికి, రాహుకేతువుల జాతకంలో వాటి ప్రభావాన్ని చెప్తూ ఉన్నారు కదా గురుగారు, వీటన్నిటికీ మధ్య తేడా ఏంటండి? అంటే కాలసర్పదోషానికి ఏంటంటే అమ్మా, కాలం కలిసి రాదు వాడికి. ఏది చేసినా మొత్తం రివర్స్ ఉంటుంది. ఏ పనైనా చేయను, ఒక వ్యాపారం చేయనండి, ఉద్యోగం చేయని, ఫస్ట్ ప్రారంభం చదువు దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. చదువుకుంటూ పడటం, చదువు మధ్యలో ఆగిపోవడం, వాడి జాతకంలో ఎన్ని మంచి మంచి దోషాలున్నా సరే, మంచి మంచి గ్రహస్థితి బాగున్నా సరే, కొంతమంది మేము చూస్తున్నామమ్మా గజకేసర యోగం ఉంటే కూడా చదువు ఆగిపోయిన వాళ్ళని చూశా. వాడి జాతకరీత్యా వాడు ఐఐటి కావాలి, రియల్గా మంచి టాప్ ర్యాంక్ రావాలి వాడికి. అటువంటి వాడు ఏదో మధ్య మధ్యలో బ్రేకులు వచ్చి జస్ట్ ఓన్లీ ఇంజనీరింగ్ పూర్తవుతుంది. అంటే నిజంగా ఆ పిల్లవాడు ఐఐటి టాప్ నెంబర్ 1 స్థాయిలో ఉండాల్సిన వాడు చదువుకుంటూ పడిపోతుంది. అంటే వాడి జీవితం మొత్తం దెబ్బతీసినట్టుగా ఎడ్యుకేషన్ పరంగా అక్కడికి ఒక స్టెప్ అయిపోతుంది. తర్వాత ఉద్యోగం, మల్టీ టాలెంట్ ఉన్నా సరే ఏదో చిన్న జాబ్ చేస్తూ ఉంటారు. 99 మార్కులు వచ్చిన వాడు కూడా చిన్న జాబ్లో అక్కడి నుంచి ముందుకు ప్రమోషన్ రాగా 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయిన తర్వాత ప్రమోషన్ వస్తూ ఉంటుంది. రియల్గా వాడుకున్న తెలివితేటల ప్రకారం వాడున్న చదువు ప్రకారం సంవత్సరానికో 2 ఏళ్ళకో రావాల్సినటువంటి ఈ యొక్క ప్రమోషను 4 ఏళ్ళ 5 ఏళ్ళకి వస్తుంది. అంటే ఈ మధ్యకాలం వేస్ట్ అయినట్లేగా. 2 ఏళ్ల పాటు ప్రమోషన్ అయిపోయిందంటే 3 ఏళ్ల పాటు ప్రమోషన్ అయిపోతే మరి వాడి సంపాదన నష్టపోయినట్టే కదమ్మా. ఇదొకటి కాలసర్ప ప్రభావం ఇట్లా ఉంటుందమ్మా. అట్లాగే ఈ కాలసర్ప దోషము 47 సంవత్సరాలు వచ్చేదాకా వాడిని పట్టి పీడిస్తూ ఉంటుంది. నాగప్రతిష్ఠ చేయకుండా ఉన్నట్లయితే ఇదే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ డబ్బు దాచినా డబ్బు నిలబడదు. ఒక 2 లక్షలు దాచాడంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఖర్చు అయిపోతుంది. మళ్ళీ 2 లక్షలు అప్పు చేయాల్సిందే. మళ్ళీ 2 లక్షలు పూర్తి లోపల మళ్ళీ సైక్లింగ్ ఇంతే. ఇంకా 47 ఏళ్ళు వచ్చేటప్పటికి కొన్ని డబ్బు సంపాదించాలంటే సంపాదిస్తాడు, కోట్లలో సంపాదిస్తాడు. 47 ఏళ్ళు వాడికి ఓపిక అయిపోయేటప్పటికి వాళ్ళ పిల్లల అవసరాలకు వచ్చేటప్పటికి 2 లక్షల రూపాయలు కూడా వెనకాల ఉండవు. పిల్లలు పెళ్లి చేసేటప్పుడు 1 రూపాయి ఉండదు. ఇది కాలసర్పదోష ప్రభావం. తర్వాత నాగదోషం అడిగారు మీరు. నాగదోషానికి వచ్చేటప్పుడు సంతానం కలగదు, సంతానం లేటు కావటం, గర్భం పోవటం, ఎబార్షన్స్ కావటం, పిల్లలు ఆరోగ్యవంతమైన పిల్లలు లేక చెవులు వినపడకపోవటం, మూగవాళ్ళు, ఇటువంటి సంతానం కలుగుతుంది. కొంతమంది దయ్యం పిల్లలు లాంటి వాళ్ళు పుడుతుంటారు. ఈ సంతానం వృద్ధిలోకి రారు నాగదోషం వల్ల. ఇట్లా రకరకాల ప్రభావం కనపడుతుంటమ్మా. కుజదోషం వచ్చేటప్పుడు పెళ్ళిళ్ళు కాకపోవడం, రెండో పెళ్లి కావడం, అయితే ఎర్లీగా పెళ్ళి అవ్వడం, ఇట్లా లేకపోతే లేటుగా మ్యారేజ్ కావడం. కుజదోషం ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ 21 సంవత్సరాలు ఒక సంబంధం వస్తుంది. ఇది కాదు ఇంకా మంచి సంబంధం కోసం వెయిట్ చేస్తారు. మళ్ళీ 24కి ఒకటి వస్తుంది. అది కాదంటే 29 దాకా పెళ్లి కాదు. మళ్ళీ 29కి వచ్చినప్పుడు ఇంకా గొంతెమ్మ కోరికలు పెట్టుకొని మళ్ళీ కంటిన్యూ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ 33కి వస్తుంది. 33 కనుక పెళ్లి కాకపోతే వాడి పెళ్లి కావడం కష్టం. ఇట్లా ఈ యొక్క ప్రభావాలు మనిషి జీవితం మీద బలంగా శాసిస్తున్నాయమ్మ. ఇట్లా ఉంటుంది. గురుగారు, మీకు నాగ ప్రతిష్టాపనాచార్యగా బిరుదు ఉంది, కొన్ని వేల నాగ ప్రతిష్టలు చేశారు. ఖచ్చితంగా ఈ అంశం మీద కావచ్చు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కావచ్చు, నాగ ప్రతిష్ట మీద ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేటువంటి విషయంలో మీ మనసులో ఒక సంకల్పం ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, అందరూ బాగుండాలి, అందరూ మంచి స్థాయికి వెళ్ళాలి అనేటువంటి సత్సంకల్పంతో మీరు సామూహికంగా చేయడం అయినా ఎవరి అవకాశాలను బట్టి అలా వాళ్ళందరినీ భాగస్వామ్యుల్ని చేస్తూ ఉన్నారు. అసలు మీకు నాగప్రతిష్టల మీద అవగాహన కల్పించాలి అనే సంకల్పం ఎందుకు వచ్చింది గురుగారు?
అంటే అమ్మా జ్యోతిష్యం అనేది పంచమ వేదం. మ్మ్. నేను ఒక జాతక చక్రం చూసి ఒక ప్రశ్న చెప్తున్నానంటే సత్యం చెప్పాలి, మ్మ్. అసత్యం చెప్పకూడదు. ఎప్పుడైతే నోట్లోంచి అసత్యం వచ్చిందో వాడి ప్రశ్న ఫలించదు. జ్యోతిష్యంలో ఇంట్రడక్షన్లో ఏముంటుందంటే వాడు ఎంత శాస్త్రాన్ని అవపోసన పట్టినా తల్లకిందులో తపస్సు చేసిన శాస్త్రంలో ఫస్ట్ దైవ బలంతో ఉండాలి, తర్వాత ధర్మ మార్గంలో వెళ్ళాలి, సత్యం ధర్మాన్ని పాటించాలి, తర్వాత సత్యం చెప్పాలి, ఉన్నది ఒకటైతే ఇంకోటి చెప్పకూడదు. ఎప్పుడైతే ఈ రెండు తప్పుతాడో, డబ్బు కోసమే వాడు జ్యోతిష్యం చెప్తాడో వాడు జ్యోతిష్యం ఫలించదు. ఇవాళ కొంతమంది నాకు చెప్తూ ఉంటారు, మీరు ఎప్పుడు ఇదే చెప్తుంటారు కదా, నాగప్రతిష్ఠ చెప్తున్నారు, ఇంకొకటి చెప్పండి అంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పకూడదు. దాంట్లో ఏదుందో అదే చెప్తా, లేనప్పుడు నా నోట్లోంచి అసత్యం చెప్పను. డబ్బుల కోసం చెప్తే నా వాక్కు వేస్ట్ అవుతుంది, కాబట్టి అది చెప్పకూడదు. ఇది శాస్త్రం, జ్యోతిష శాస్త్రం చెప్తున్నది. ఇవాళ రేపు ఏం చెప్తున్నా, జనాలకు ఎట్లా అయిపోయిందంటమ్మా, ఊరికే పుణ్యం కావాలి, 10 రూపాయలతో మొత్తం పుణ్యం వచ్చేసేయాలి, మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరిపోవాలి, ఒక దీపారాధన చేస్తే పుణ్యం వచ్చేసేయాలి, అవును. గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొడితే పుణ్యం వచ్చేసేయాలి, ఇట్లా ఆశించి చేస్తున్నారు. ఒకటి దైవ పూజ ఎప్పుడైనా ఏ పూజ అయినా సరే ఫలితం ఆశించి చేయకూడదు. గురుస్థానంలో ఒక గురువు గారు చెప్పినప్పుడు గురువు మీద నమ్మకంతో చేసినట్లయితే ఖచ్చితంగా పని అవుతుంది. నిజంగా అవుతుందా, అయితేనే చేస్తాను అనుకుంటే కాదు కూడా. అది ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నమ్మకంతో, ఆ వైద్యుడి మీద నమ్మకంతో ఆ డాక్టర్ ఇచ్చిన మందు వేసుకుంటే తగ్గుతుంది, నమ్మకంతో వేసుకుంటేనే గోళీ పనిచేస్తుంది. నిజంగా తగ్గుతుందో తగ్గదు అనుమానం తీసుకుంటే పనిచేస్తుందా? వైద్యశాస్త్రం ఎట్లాగో జ్యోతిష్యం కూడా అంతే. ఎవరైనా సరే ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కరెక్ట్గా అనాలిసిస్ చేసి హెల్త్ ప్రాబ్లం ఏముంది అనాలిసిస్ చేసిన తర్వాత కరెక్ట్గా మెడిసిన్ డాక్టర్ ఇవ్వాలి, పేషెంట్ వేసుకోవాలి. ఈ మూడు కలిసినప్పుడే వైద్యం పనిచేస్తుంది. అవునా? కరెక్ట్ మెడిసిన్ వేసుకోకపోతే పనిచేస్తుందా? గోళీలు పక్కకు పడేస్తే తగ్గదుగా. జ్యోతిష్యం కూడా అంతే. కరెక్ట్గా అనాలిసిస్ చేసిన తర్వాత ఏం ప్రాబ్లం ఉంది, దానికి ఏం చేయాలి, కరెక్ట్గా రెమెడీ చేస్తే 100కి 100% ఫలితం వస్తుంది. జ్యోతిష్యం అనేది పంచమ వేదం, ఋషులు చెప్పినటువంటి శాస్త్రం, నేను చెప్పింది కాదు. కరెక్ట్గా ఎవరైతే పాటిస్తారో 100కి 100% ఫలితాలు చూపించవచ్చమ్మా, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. నేను కొన్ని వేల మందికి ఫలితం చూపించున్నా ఇదే హైదరాబాద్లో. ఎక్కడెక్కడి నుంచో నాకు కాల్స్ చేస్తూ ఉంటారు. ఉన్నది ఉన్నట్టుగా చేసినట్లయితే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. అది కాకుండా నాకు డబ్బులు ఖర్చు కావద్దు, ఊరికే ఫలితం రావాలంటే మాత్రం ఫలితాలు రావు. కర్మ ద్రవ్యాన్ని పెట్టుకుని ఉంటుందమ్మా, కర్మ డబ్బును పట్టుకొని ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే డబ్బు వదిలితేనే, ఛిద్రం వదిలితేనే డబ్బు దరిద్రం పోతుందంటారు సహజ పెద్దవాళ్ళు అంటారు. నా డబ్బు నేను మూట కట్టుకుంటా, దాచిపెట్టుకుంటా, నా కర్మఫలం తొలగాలంటే తొలగదు, అది వెనకాలే ఉంటుంది, పట్టి పీడిస్తూనే ఉంటుంది. ఇది గ్రహించుకోవాలి. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? వచ్చిన ధనంలో 30% దాన ధర్మాలు చేయమని చెప్తుంది. ఎవరు చేయట్లేదు. ఎప్పుడైతే 30%, 33% దాన ధర్మాలు చేస్తామో వాడికి ఎటువంటి సమస్య రాదు. వివాహం సమస్య రాదు, ఉద్యోగం సమస్య కూడా రాదు. అది ఎవరు పాటించకపోవడం వల్ల కష్టాలు వస్తున్నాయి మానవుడికి. ఎవరైనా సరే ఈ ధర్మ మార్గంలో 33% మీకు 100 రూపాయలు వచ్చింది, 33% దాన ధర్మాలు చేయండి, వాడికి ఏ సమస్య రాదు. అదొకటి. ఎదుటి వ్యక్తిని మోసం చేయడం, ఎదుటి వ్యక్తిని అన్యాయం చేయకూడదు. చేతనైనంత వరకు మేలు చేయాలి, లేదు దండం పెట్టి ఊరుకోవాలి తప్ప ఒక జీవికి కానీ ఒక మనిషికి కానీ ఎప్పుడైతే మనం ధర్మ మార్గంలో అన్యాయం చేయకుండా మోసం చేయకుండా ఉంటామో అప్పుడు అన్ని రకాలుగా మనకు బాగుంటుంది. ఇది ఎప్పుడైతే మానవుడు తప్పి ప్రవర్తిస్తాడో అన్ని కష్టాలే వస్తాయి. ఈ దోషాలు రావడానికి కూడా కారణం ఇవే. ఒక అన్యాయం చేయడమో, పక్కన కూడా ఆస్తి కొట్టేయడమో, అన్నదమ్ములు మోసం చేసి ఆస్తి కొట్టేయడమో, అదే రెండో పెళ్లి ముందు చేసుకున్న భార్యని వాళ్ళ ఆస్తి కొట్టి ఇట్లా రకరకాలు జరుగుతున్నాయి ఇవాళ రేపు. ఈ నాగదోషాలు, కుజ దోషాలు దీనివల్లే వస్తాయి. భార్యాభర్తను విడదీస్తే నాగదోషం వస్తుంది, తల్లిదండ్రులు విడదీస్తే నాగదోషం వస్తుంది, ఆస్తుల కోసం జరుగుతున్నాయి కొన్ని. తండ్రి కొడుకులను విడదీస్తే నాగదోషం వస్తుంది, గురువు శిష్యుల్ని విడదీస్తే నాగదోషం వస్తుంది, పిల్లిని చంపినా, కుక్కను చంపినా, సర్పానికి అపరాధం చేసినా ఇవన్నీ కూడా నాగదోషాలు వస్తాయమ్మా. ఇవన్నీ ఎవరు తెలుసుకోవట్లేదు. మనం అంతా మంచి చేసాం, మనకెందుకు జరగట్లేదని ఆలోచిస్తున్నారు. ఇవేవో జరిగి ఉంటాయి వెనకాల. దీనివల్లనే దేవాలయ భూములు దొంగిలిస్తే కూడా మహాదోషం వస్తుందమ్మా. ఇవన్నీ ఆలోచించుకోవాలి. పూర్వీకులు ఎవరన్నా చేశారా? మనం కానీ, మన తండ్రి తరపు కానీ, తల్లులు కానీ, తండ్రి తరఫు కానీ, తల్లి తరఫు కానీ, మన పెద్దలు ఎవరైనా సరే దేవుడి ఆస్తులు కొల్లగొడితే మహాపాపం జరుగుతుంది. ఇవాళ రేపు దేవాలయ ఆస్తులు చాలామంది కొల్లగొట్టేశారు, వాళ్ళు ఆస్తులు ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. ఇవన్నీ మహాపాపం. ఇవన్నీ దీనివల్లే జరుగుతాయి. మనకు తెలియదు. 4 తరాలు 5 తరాలు అయిన తర్వాత ఆ ప్రాపర్టీ ఎవరిదో కూడా తెలియదు. ఇవి చాలా జరుగుతున్నాయి. హైదరాబాద్ సిటీలో చాలా ఉన్నాయి ఇటువంటివి.
అద్భుతం గురువు ఇవన్నీ గమనించుకోవాలమ్మా. అదే అనుకున్నా, ఎందుకంటే మనం జస్ట్ ఒక తీసుకునేటువంటి ఒక్క నిమిషంలోనే మొత్తం జాతకం కూడా తెలుసుకోలేమండి మనం. మన జాతకంలో ఒక నాగదోషమైనా సర్పదోషమైనా కాలసర్పదోషమైనా ఎందుకు ఉన్నాయని గురువుగారు చెప్పారు అంటే రాహు ప్రభావం ఇలా ఉంది, కేతు ప్రభావం ఇలా ఉందని ఎందుకు చెప్తున్నారు అంటే దీని వెనుక ఆధ్యాత్మిక కోణాలు ఇన్ని ఉంటాయి, అది మీరు తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే గురువుగారి ద్వారా ఈ సమాచారం నేను తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ కాల్ తీసుకుందాం గురువుగారు. నమస్తే అండి. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. సాయి మేడం, నా పేరు, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తాను. మీ గురించేనా సాయి గారు? నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? మేడం, చెప్పండి. 1993 అక్టోబర్ 14. టైం అండి? టైం ఉదయం 4:30 మేడం, తెల్లవారుజాము. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు మీరు? ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి మేడం. మాట్లాడండి గురుగారితో. చెప్పయ్యా. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, నేను ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తాను. ఓకే. అసలు వర్కులు రావడం లేదు, చేతికి దగ్గరకు వచ్చిన వర్కులు వెళ్ళిపోతున్నాయి, అప్పులు పుడుతున్నాయి కానీ అప్పులు కట్టలేకపోతున్నాను, చాలా ఇబ్బందిగా ఉన్నా గురుగారు. ఒక 1 year నుంచి అసలు ఏం బాగలేదు. జాతక పరంగా అయితే కనుక కాలసర్పదోషుడు కనపడుతుంది. తర్వాత శుక్రుడు నీచపడ్డాడు, శుక్రుడితో రవి కలిసిన హస్తంగత్వ దోషం ఉన్నది. దీనివల్ల నీకు అదృష్టం అనేది దగ్గర దాకా వచ్చి తినే సమయంలో జారిపోతుంది. ఓకేనా? ప్రధానంగా కాలసర్పదోషం నాగప్రతిష్ఠ ఒకటి చేయాలి. నీకు డబ్బు సంపాదన మంచిగా ఉండాలంటే శుక్రుడికి చేయాలి. రవికి శుక్రుడికి కనుక చేసినట్లయితే ధనపరంగా నీకు ఇబ్బందులు ఉండవు. ఈ 2 ఆచరించు, రాబోయే కాలంలో మంచి మంచి ఫలితాలు వస్తాయి. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలండి. చాలా మంచి విశేషాలు తెలియజేశారు గురుగారు ఇవాళ అయితే మాత్రం. ధన్యవాదాలండి. చూశారు కదండి, మీకు జాతకపరంగా ఏ సందేహాలు ఉన్నా లేదా మీకు జాతకంలో గురువుగారు ఇప్పటివరకు సూచించినవి కావచ్చు, ఇంకా తెలుసుకోవాలన్న తపన ఉన్నా కూడా ఇప్పటివరకు స్క్రీన్ మీద స్క్రోల్ అయినటువంటి నెంబర్స్కి కాల్ చేయొచ్చండి. లేదా గురువుగారిని డైరెక్ట్గా కలవాలంటే కనుక హైదరాబాద్లో ఇర్రమంజిల్ మెట్రో స్టేషన్ ఆపోజిట్లో ఉన్నటువంటి మహేశ్వరి ఛాంబర్స్ ఫ్లాట్ నెంబర్ 502లో లక్ష్మీ గణపతి పీఠం ఉంటుంది. అక్కడికి వెళ్ళి గురువుగారిని డైరెక్ట్గా కలవచ్చు. కానీ అపాయింట్మెంట్ తీసుకోవాలండి. అపాయింట్మెంట్ కోసం అయితే 9052246299 ఈ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి గురువుగారిని కలవాల్సి ఉంటుంది. అలాగే ఈ నెల 21, 24వ తేదీల్లో సామూహికంగా నాగ ప్రతిష్టాపన కార్యక్రమం జరగబోతోంది. ఇందులో పాల్గొనాలి అనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపించినటువంటి నెంబర్స్ని సంప్రదించండి. ఇది ఇవాల్టి నాగసిద్ధి కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.